అసలు మహా న్యూస్ కార్యాలయం పైన దాడి చూస్తుంటే నిజంగా ఏమైనా చర్యగా అనిపిస్తుంది. ఒకసారి విజువల్స్ మనం చూడొచ్చు, కార్లు ఏ విధంగా ధ్వంసం చేసినారో. ఇవన్నీ చూస్తుంటే తెలంగాణ ఉద్యమం టైంలో ఏ విధంగా అయితే అంటే మనము సీమాంధ్రకు చెందినటువంటి ఒక విద్యా సంస్థల లేకపోతే మీడియా ఛానళ్ళ లేకపోతే తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఏ విధంగా దాడులు జరిగినాయో అలాంటి దాడి గుర్తొస్తుంది. కానీ ప్రస్తుతం మనము తెలంగాణ రాష్ట్రం 11 సంవత్సరాలు కూడా గడిచింది. నేపథ్యంలో మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. ముఖ్యంగా ఈ దాడిని ఏ విధంగా చూస్తున్నారు మీరు? ఈ మహా న్యూస్ ఆఫీస్ పైన ఇంత క్రూరంగా అంటే నిజంగా భయభ్రాంతులకు గురి చేసే విధంగా ఉంది దాడి. ఏం చెప్తారు? తెలంగాణ ఉద్యమంలో కూడా మీడియా మీద దాడి జరగలే. సీమాంధ్ర మీడియా తెలంగాణ ఉద్యమాన్ని సాక్షి మీద జరిగింది దాడి. సాక్షి మీద కూడా ఈ స్థాయిలో దాడి ఎప్పుడు జరగలేదు. తెలంగాణ ఉద్యమంలో సీమాంధ్ర మీడియా తీవ్రమైనటువంటి విష ప్రచారం చేసింది, ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నం చేసింది. అయినా కూడా సహించింది. తెలంగాణ ప్రజలందరూ సహించినారు. వాళ్ళందరూ కూడా దానికి ఒక శాంతియుతంగా తర్వాత ఉన్నటువంటి డిఫరెంట్ వేదికల ద్వారా దాన్ని మనం ఖండించినాం. నేనేమంటా, ఈరోజు టీఆర్ఎస్ కార్యకర్తలు ఎవరైతే వచ్చి ఈరోజు మహా టీవీ మీద దాడి చేసినారో ఇది ఒక పిరికిపంద చర్య, ఇది ఒక హేయమైన చర్య. మీరు ఈ మీడియా మీద దాడి చేస్తే మీడియా సైలెంట్ అయిపోతుంది, మమ్మల్ని ఎవడు క్వశ్చన్ చేయాలనుకుంటే తప్పది. మీరు ఒకదాని మీద ఒక మీడియా మీద దాడి చేస్తే ఇంకా 50 మీడియాలు ప్రశ్నించడానికి ముందుకుంటాయి. కాబట్టి ఈ దాడిని పూర్తిగా నేను ఖండిస్తున్నా. ఒక సీనియర్ జర్నలిస్ట్గా, ఒక బీజేపీ అధికార ప్రతినిధి కూడా ఈ దాడికి పాల్పడ్డ వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. 10 సంవత్సరాలు మీరు చేసినటువంటి ఒక అసహ్యకరమైన చట్ట వ్యతిరేకమైనటువంటి చర్య ఫోన్ ట్యాపింగ్. మీ ఫోన్ ట్యాపింగ్లో రోజు రోజుకి మీ బయటపడుతున్నారు. మీ తప్పిదము, మీ నేరం బయటపడుతుంది. దాన్ని ప్రశ్నించే వాళ్ళందరినీ కూడా మీరు టచ్ చేసే వాళ్ళందరినీ కూడా మీరు దాడి చేస్తామంటే ఇట్లా, చంపేస్తామంటే ఇట్లా అసాధ్యమవుతుందా? ఒకవేళ అట్లా దాడి ప్రశ్నించినప్పుడు వార్త వేసిన ప్రతిసారి దాడి చేయాలంటే మీ టీ న్యూస్ మీద, తెలంగాణ మీద ఎన్ని దాడులు జరగాల్సింది? భారతీయ జనతా పార్టీ మీద మీరు గత ఎన్ని సంవత్సరాల నుంచి వేస్తున్న వార్తలపైన దాడి చేయాలంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా మీ వాళ్ళ లెక్క రెచ్చిపోతే ఈరోజు మీ మీడియా మనగలుగుతుందా? ఇప్పటికైనా మీరు 10 సంవత్సరాల అధికారంలో ఉన్న వాళ్ళుగా భవిష్యత్తులో మీరు రావాలని అనుకుంటారు కదా. ఇప్పుడైతే రాలేరుగా, ఎందుకంటే మీకు ఎంపీ ఎలక్షన్లో 0 చేసినారు. ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్లో కూడా 0 అయిపోతారు. తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ఎట్టి పరిస్థితులు కూడా మళ్ళొకసారి అధికారంలోకి రానివ్వరు. కానీ ఒక పార్టీగా మీరు ఇక్కడ బతకాలంటే మీరు రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యయుతంగా ఉండండి. ప్రజాస్వామ్యంలో 4వ స్తంభమైనటువంటి మీడియాని మేము దాడి చేస్తాము, తొక్కేస్తామంటే సాధ్యం కాదని హెచ్చరిస్తున్నా. ముఖ్యంగా రాష్ట్రంలో చూసుకుంటే ఒక జర్నలిస్ట్ సూసైడ్ చేసుకుని చనిపోయింది. అది కూడా బీఆర్ఎస్కి చెందినటువంటి మీడియా ఛానల్ టీ న్యూస్. మనం అధికారంగా చెప్పుకొని అందరికీ తెలిసిన విషయం అన్న. అయితే అక్కడ ఏమైనా రిమార్క్ వచ్చే అవకాశం ఉంది? బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఉంటుంది టీ న్యూస్ కాబట్టి వాళ్ళకి ఏమైనా రిమార్క్ వచ్చే అవకాశం ఉంది. అది డైవర్ట్ చేయడానికి ఈ విధంగా దాడి చేసిన అనుకోవచ్చా? స్వేచ్ఛ నాకు బాగా తెలిసిన జర్నలిస్ట్. గత కొన్ని ఏళ్ళ తెలంగాణ ఉద్యమం నుంచి కూడా మేము కూడా కలిసి పనిచేసినాం. రియల్లీ స్వేచ్ఛ ఆత్మహత్య నాకు చాలా కలిసి చేసింది, బాధాకరం. అది మేమైతే షాక్. మొత్తం జర్నలిస్టులు అందరికీ, జర్నలిజం కమ్యూనిటీ అందరికీ కూడా ఒక దిగ్భ్రాంతికి గురి చేసేటువంటి వార్త. మీరు అన్నట్టు అక్కడ ఇంకేమైనా ఉందా అంటే చెప్పలేము. ముందైతే వాళ్ళ కుటుంబ సభ్యులే ఇది అనుమానాస్పద మృతిగానే వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా పోలీసులు చెప్పినారు. పోలీసులు కూడా అనుమానాస్పద మృతి అని చెప్పి వాళ్ళు కేసు కూడా ఫైల్ చేసినారు. తెలవాలి. నేను పోలీస్ డిపార్ట్మెంట్ని కూడా నేను డిమాండ్ చేస్తున్నా, వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నా, దాని వెనుక ఉన్నటువంటి విషయం ఏదో పూర్తిగా వెంటనే బయట తీయండి అని చెప్పి నేను కోరుతున్నా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.